అనంతపురం మీటింగ్లో మాట్లాడుతున్నాం. ఏం తమ్ముళ్ళు, కాలేజీలు మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత మనదా కాదా అని చెప్పి నువ్వు అడిగావు. అలా దానికి ప్రజల్ని అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు 14 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి 16 నెలలైంది. దాదాపు ఈ 15 సంవత్సరాల చిన్న కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నువ్వు తీసుకొని రాలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తెచ్చారంటే ఆ యొక్క ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి అని గుర్తుపెట్టుకోండి. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అతను ఒక విషనరీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేసి ఒక రకంగా ఇక్కడటువంటి డాక్టర్లు కావాలనే వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చే రకంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్తో పాటు ఖచ్చితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అనేక మంది డాక్టర్లు, అనేక మంది కథ వస్తుంది. కాబట్టి ఆ హెడ్ క్వార్టర్సు ఆ ఊరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. అనేటువంటి ప్రజలకు అందరికీ కూడా ఉచిత